పాక్కు వ్యతిరేకంగా తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల పాకిస్తాన్కు 2 నెలల్లో ఏకంగా 1240 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ దేశ రక్షణ శాఖ ఈ వివరాలు వెల్లడించినట్లు పాక్కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత విమానాలకు తమ ఎయిర్ స్పేస్ను మూసివేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల పాక్కు భారీగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 24న భారత విమానాలకు ఎయిర్ స్పేస్ నిషేధించగా అప్పటి నుంచి పాకిస్తాన్ తీవ్రమైన నష్టాలు ఎదుర్కొందని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ ధృవీకరించారు. ఏరోస్పేస్ను ఉపయోగించుకున్నందుకు ఆయా వైమానిక సంస్థలు సదరు దేశాలకు కొంత మొత్తం ఛార్జీలు చెల్లిస్తాయి. భారత విమానాలను నిషేధించడంతో పాకిస్తాన్ ఏరోస్పోర్ట్స్ అథారిటీ ఆదాయానికి భారీగా గండిపడింది. ప్రతిరోజు సుమారు 100 నుంచి 150 భారత విమానాలు పాక్ మీదుగా వెళ్లేవి. ఇది ఆ దేశ ఎయిర్ ట్రాఫిక్లో సుమారు 20% కావడం గమనార్హం. అయితే నిషేధం తర్వాత ఈ విమానాలన్నీ పాక్ వైపు వెళ్లడం లేదు. దీంతో గత 2 నెలల్లో పాకిస్తాన్ ఏరోస్పోర్ట్స్ అథారిటీకి 1240 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.